శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. జయ సంతోషి మాతా. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది. ఇక మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలను చూసినట్లయితే గనుక రేపటి రోజున ఈ రాశి వారికి ఎంతో అద్భుతంగా ఉండబోతూ ఉంది. ఇప్పటి వరకు వీరి జీవితంలో ఏవైతే కొన్ని కష్టాలను ఎదుర్కొని ఉంటారో ఆ కష్టాలు అన్నీ కూడా ఇక ముందు తొలగిపోబోతూ ఉన్నాయి. ఈ రాశివారు రేపటి రోజున అందరితో కలిసి సంతోషకరమైన జీవితాన్ని మీరు గడపబోతూ ఉన్నారు. ఈ రాశివారు పట్టిందల్లా బంగారంలా ఉండబోతూ ఉంది. ఇక మీ జీవితంలో కొన్ని మార్పులు అనేవి రాబోతూ ఉన్నాయి. వాటిని చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ రాశివారి ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. కోరిన సంస్థలో మీరు వెతుకుతున్న ఉద్యోగాలు లభించే అవకాశం గోచరిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాశి ఉద్యోగస్తులకు మీ యొక్క పై అధికారుల ప్రశంసలను ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు. ప్రమోషన్ల ప్రస్తావన కూడా వస్తుంది. శాలరీ పెరిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు ఆర్థిక పరంగా చాలా అనుకూలమైన సమయం రాబోతూ ఉంది. ఇది వరకు ఈ రాశి వాళ్ళు ఆరోగ్యపరమైన సమస్యలు ఏమైనా ఎదుర్కొన్నట్లయితే గనుక మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. గతంలో అనారోగ్య సమస్యల వలన డబ్బు అనేది కూడా ఖర్చు అవుతూ వచ్చేది. దీనికి కారణంగా మీరు చాలా బాధపడేవారు. ఇకపై అటువంటి కష్టాలు కనిపించడం లేదు. ఈ రాశివారు డబ్బులను విపరీతంగా సంపాదించడానికి ఆదాయ మార్గాలు మీ వద్దకు వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా గతంలో మీరు పడినటువంటి కష్టాలు కానీ ఉద్యోగపరంగా కానీ కుటుంబ పరంగా కానీ బంధువుల పరంగా కానీ స్నేహితుల పరంగా కానీ అలాగే వ్యాపార పరంగా అవ్వనివ్వండి, అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ జీవితం అనేది మారిపోయే సూచనలు ఉన్నాయి. అందరితో కలిసి సంతోషంగా ఉండగలుగుతారు. ఈ రాశివారి గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏదైతే పెండింగ్లో పడిన పనులను పూర్తి చేయగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ రేపటి రోజున వీరి జాతకం అనేది అనుకూలంగా అద్భుతంగా ఉండబోతూ ఉంది. ఈ రాశి వాళ్ళు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడం కోసం రేపు శివనామస్మరణ చేసుకోవడం వలన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక రేపటి రోజున మిగిలిన రాశులకు ఎటువంటి విధంగా ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే ప్రతి విషయం కూడా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒత్తిడికి గురి అయితే అభివృద్ధి ఉండదు. ఇక ఈ రాశి వారికి ఏకాగ్రత నిలవకపోవచ్చు. మీరు ప్రయత్న బలంతో మీ పనులను పూర్తి చేసుకుంటారు. ఇక ఈ రాశి వారికి ఆర్థికంగా మిశ్రమ కాలం నడుస్తుంది. మీరు చిత్తశుద్ధితో ముందుకు నడుస్తారు. నిస్వార్థమైన సేవ గౌరవాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు అవమానాలని తట్టుకుంటారు. ఆనందించేటటువంటి అంశాలు వింటారు. ఇక వృషభ రాశి వారికి రేపటి రోజున ఇష్టదైవాన్ని స్మరించండి, అంతా శుభమే చేకూరుతుంది. మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున ఈ మిథున రాశి వారికి శుభయోగము ఉంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి. ధన ధాన్య లాభం కనబడుతూ ఉంది. ఈ రాశి వాళ్లకు పనులలో పురోగతి కనబడుతుంది. అపోహలు తొలగిపోతాయి. ఇక సత్యం బోధపడుతుంది. ఈ రాశి వారికి సమాజంలో గుర్తింపు లభిస్తుంది. మీరు చేసేటటువంటి పనులలో స్పష్టత వస్తుంది. ఈ రాశి వాళ్ళకి ధర్మం గెలిపిస్తుంది. మోసం చేసేవారు మీ చుట్టూనే ఉంటారు. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మొహమాటం ఈ సమయంలో పనికిరాదు. ఈ రాశి వాళ్ళకి సూర్య ఆరాధన మంచి చేకూరుస్తుంది. కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజున ఈ రాశి వాళ్లకు చక్కని శుభ ఫలితాలను చూస్తారు. బంగారు భవిష్యత్తు మీ సొంతం అవుతుంది. ఇక ఈ రాశి వారికి నూతన అంశాలపైన మీరు దృష్టి పెట్టండి. ఇక ఈ కర్కాటక రాశి వారికి వ్యాపారంలో లాభాలు గోచరిస్తూ ఉన్నాయి. మీరు పెద్దల సహకారం ఈ సమయంలో కలగడం ద్వారా చక్కటి లాభాలు చూస్తారు.
ఇక ఈ రాశి వారికి గృహ సంబంధమైన అంశాలలో మీకు పురోభివృద్ధిని సాధిస్తారు. వాహన సౌఖ్యం కనబడుతుంది. ప్రయాణాలు ఈ సమయంలో కలిసి వస్తాయి. ఆనందప్రదంగా కాలం ముందుకు సాగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించండి, అంతా శుభాలే చేకూరతాయి. సింహరాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజున ఈ రాశి వాళ్లకు ఆర్థిక అంశాలు బాగున్నాయి. మీరు పట్టుదలతో పనులను పూర్తి చేయాలి. విజయ అవకాశాలు పెరుగుతాయి. పట్టువిడుపులతో ముందుకు సాగండి. మనోబలం లక్ష్యాన్ని చేరుస్తారు. పనుల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించండి. అధికారుల యొక్క ప్రశంసలు ఈ సమయంలో లభిస్తాయి. ఇక ఈ రాశి వారికి ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. విష్ణు సహస్రనామం చదివితే శీఘ్ర విజయం లభిస్తుంది. కన్యరాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజున ఈ రాశి వాళ్లకు మంచి కాలం నడుస్తోంది. విఘ్నాలను అధిగమించే శక్తి మీకు లభిస్తుంది. సౌమ్య మనస్కులై ఆలోచించండి. క్రమంగా మీరు వృద్ధిలోకి వస్తారు. ఇక కుటుంబ సభ్యులతో కలిసి పనిచేస్తే ఏ ఇబ్బంది రాదు. మీకు ఆందోళన కలిగించేవారు తారసపడతారు. విచారకర సంఘటనలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. ఇక ఈ కన్య రాశి వారికి ఆంజనేయ స్వామిని స్మరించండి, శుభం చేకూరుతుంది. తులారాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే వీరికి శీఘ్ర విజయం లభిస్తుంది. మనోబలంతో మీరు అనుకున్నది సాధిస్తారు. ఆర్థిక స్థితి ఈ సమయంలో వృద్ధి చెందుతుంది. సౌభాగ్యయోగం కనబడుతుంది. అంతా శుభమే చేకూరుతుంది. దగ్గర వారి సూచనలు మీకు ఈ సమయంలో పనిచేస్తాయి. అవసరాలకు కావలసిన ధనం ఈ సమయంలో లభిస్తుంది. భూ గృహ వాహనాది యోగాలు ఉంటాయి. గతం కన్నా కూడా మేలైన ఫలితం వస్తుంది. వాద ప్రతివాదనలకు తావేయకూడదు. ఈ తులారాశి వారికి లక్ష్మీ ఆరాధన శ్రేష్టం. వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజున ఈ రాశి జాతకులకు శుభాలు చేకూరుతాయి. గత వైభవం మీకు లభించనుంది. దైవబలం సంపూర్ణంగా ఉంటుంది. ప్రయత్నాన్ని బట్టి మీకు ఫలితం అనేది ఉంటుంది. ఉద్యోగంలో సమస్యలు తొలగిపోతాయి. ఇక మీరు శత్రువులపైన విజయం సంపాదిస్తారు. యశస్సు పెరుగుతుంది. మంచి నిర్ణయాలతో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆశయం నెరవేరుతుంది. వివాదాలలో తలదూర్చరాదు. ఈ రాశి వాళ్లకు ఆంజనేయ స్వామిని దర్శించండి, శుభం చేకూరుతుంది. ధనుస్సు రాశి జాతకులకు రేపటి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజున మీరు ఒత్తిడిని జయించండి. మీకు ఆర్థికంగా అనుకూల ఫలితాలు కలుగుతాయి. ప్రతి అడుగు కూడా ఆచితూచి వెయ్యండి. చెడు తలపులు రానివ్వకూడదు. బుద్ధిబలంతో విఘ్నాలను అధిగమిస్తారు. అనుభవజ్ఞుల యొక్క సూచనలు ఈ సమయంలో అవసరమవుతాయి. ఆత్మాభిమానంతో పనిచేయండి. ధర్మం సదా కాపాడుతుంది. ఉత్తమ భవిష్యత్తు కనబడుతుంది. ఈ ధనుస్సు రాశి వారికి నవగ్రహ స్తోత్రం పారాయణ చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. మకర రాశి జాతకులకు రేపటి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజున ఈ రాశి వారికి మీరు ధైర్యంగా చేసే పనులు సత్వర లాభాన్ని ఇస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. భూలాభం కనబడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితాలు కలుగుతాయి. పట్టువిడుపులతో ఉండండి. ఉత్సాహం శక్తినిస్తుంది. ఈ రాశివారు క్రమశిక్షణతో పనిచేసుకోవడం ద్వారా బంగారు భవిష్యత్తును సాధిస్తారు. ఆత్మీయులతో చేసే పనులు నష్టాన్ని కలిగించవు. ఇక శివధ్యానం ఈ రాశి వారికి కార్యసిద్ధిని ఇస్తుంది. కుంభరాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజున వీరికి బ్రహ్మాండమైన కాలం నడుస్తోంది. అన్ని విధాలా కూడా వీరికి స్థిరమైన ఫలితాలను పొందుతారు. దృఢ సంకల్పంతో మీరు చేసే పనులు తిరుగులేని కార్యసిద్ధిని పొందుతారు. దైవానుగ్రహంతో మీకు ఉన్నటువంటి ఆపదలు తొలగిపోతాయి. ఇష్టకార్యాలలో లాభం ఉంటుంది. కొన్ని మంచి పనుల ద్వారా ఖ్యాతి గడిస్తారు. కోల్పోయినవి మీరు తిరిగి లభిస్తుంది. ఇష్టదేవత స్మరణ ఈ కుంభరాశి వారికి శక్తిని ఇస్తుంది. మీనరాశి వారికి ఈ సమయంలో శుభయోగాలు ఉన్నాయి. నిర్మలమైన మనస్సుతో బాధ్యతలను నిర్వర్తించండి. ఆత్మస్థైర్యం ముందుకు నడిపిస్తుంది. ఈ రాశి వాళ్లకు ధనయోగం అద్భుతంగా ఉంటుంది. లక్ష్యంపైనే మీరు దృష్టి నిలపండి. ధర్మచింతనతో శుభం జరుగుతుంది. బంధుమిత్ర సమాగమం ఆనందాన్ని ఇస్తుంది. ఆందోళన కలిగించే అంశాలు ఉన్నాయి. ప్రసన్న చిత్తంతో సమస్యలను ఎదుర్కోవాలి. ఈ రాశి వారికి శివ ఆరాధన మేలు చేస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా
మేము చేసే లేటెస్ట్ వీడియోస్ ముందుగా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.